ఇంట్లోనే ఈజీగా కరకరలాడే చెక్కలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చెక్కల కోసం నేనైతే కేజీ వరిపిండిని అయితే తీసుకున్నాను. ఒక బాండీలోకి 50 గ్రాముల డాల్డాని అయితే తీసుకున్నాను. దాన్ని కరిగించుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం అల్లం అయితే తీసుకున్నాను మిక్సీ గిన్నెలోకి. దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇక్కడ నేను 10 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను తొక్క తీసుకొని. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి పిండిలో. ఇప్పుడు జీలకర్రను అయితే చల్లుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 గంటల ముందు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కరిగించుకున్న డాల్డాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డాల్డా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాచుకున్న వాటర్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండి అయితే ఇలా కలుపుకోవాలి వాటర్ని యాడ్ చేసుకుంటూ. చెక్కలకి పిండి గట్టిగానే ఉండాలి, మరి మెత్తగా అయితే ఉండకూడదు. చూసారు కదా, గట్టిగానే ఉంది పిండి. ఇలా అయితే సరిపోతుంది. చెక్కలు ఒత్తుకోవడానికైతే ఇలా కవర్కి ఆయిల్ని అయితే రాసుకోవాలి. ఆ కవర్ని ఇలా పూరీ బ్రష్ మీద పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చేసుకొని ఇలా 4-5 అయితే పెట్టుకొని ఒత్తేసుకోవాలి, చేత్తో ఒత్తుకోకుండా. చూసారు కదా, చెక్కలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. పెద్ద సైజు కావాలంటే ఉండలు అనేవి కొంచెం పెద్దగా చేసుకోవాలి. చూసారు కదా, చెక్కలు అనేవి ఎలా వచ్చాయో. కొంచెం పెద్ద సైజు కావాలి అంటే ఉండలు పెద్దవి చేసుకోవాలి. ఇవైతే చిన్నగా స్నాక్స్ బాక్స్లో కూడా ఈజీగా పడతాయి. పెద్ద చెక్కలు కావాలంటే ఇలా పెద్ద ఉండలు అయితే చేసుకోవాలి. చూసారు కదా, పెద్ద ఉండ అయితే ఎంత పెద్దగా వచ్చిందో. ఇవి చిన్న ఉండలు. మీ ఇంట్లో పూరీ బ్రష్ అయితే లేకపోతే ఇలా ఒక కవర్ మీదకి ఉండలు అయితే పెట్టుకొని ఇలా ఒక గిన్నెతో అయితే ఒత్తుకున్న చెక్కలు అనేవి బాగానే వస్తాయి. గిన్నెకి ఫ్లాట్ సర్ఫేస్ ఉండేలా చూసుకోండి, అప్పుడు చెక్క అనేది రౌండ్గా వస్తుంది. ఇలా చెక్కలను అయితే ఒత్తేసుకోవాలి. ఆయిల్ కూడా బాండీలోకి పెట్టుకొని హీట్ చేసుకున్నాను. హీట్ అయిన ఆయిల్లో చెక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చెక్కలు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. చూసారా, చెక్కలు అయితే పొంగుతున్నాయి. ఇలా పొంగితే క్రిస్పీగా ఉంటాయి. కొంతసేపు ఫ్రై అయిన తర్వాత అయితే తిప్పుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. చూసారు కదా, చెక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. బబుల్స్ అనేవి ఆగిపోయాయి కదా. ఇప్పుడు చెక్కలను అయితే తీసేసుకుంటున్నాను. కలర్ అయితే ఇలా సరిపోతాయి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కలర్ అయితే వస్తాయి. చూసారు కదా, అన్నీ ఫ్రై చేసుకున్నాను చెక్కలు అనేవి. చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.